హలో గైస్ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ లెర్నింగ్. ఈరోజు వీడియో అనేది మనందరికీ మైండ్ బ్లోయింగ్ అవ్వబోతుంది గాయస్. ఎందుకంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం హౌ టు కన్వర్ట్ ఎనీ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ టు కలర్ఫుల్ ఇమేజ్ ఇన్ ఏ సింగిల్ క్లిక్. ఎస్ గాయస్, ఒక సింగిల్ క్లిక్లో మీరు ఎటువంటి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని అయినా సరే కలర్ఫుల్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయొచ్చు గాయస్. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియోని ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని స్మాష్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టెక్నికల్ ట్రిక్స్ని నేర్చుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ముందుకి ఒక చిన్న బ్రెయిన్ టీజర్ క్వశ్చన్ అనేది తీసుకొచ్చాను గాయస్. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ని కేర్ఫుల్గా చూడండి అండ్ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో గెస్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళ నేమ్ అనేది నెక్స్ట్ వీడియోలో షౌట్అవుట్ ఇవ్వబడుతుంది గాయస్. సో ఫటాఫట్ ఆన్సర్ని గెస్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఓపెన్ చేసుకోండి గాయస్. జనరల్గా మనం డిఫరెంట్ సినారియోస్ అనేవి కన్సిడర్ చేసుకున్నట్లయితే మన దగ్గర చాలా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనేవి ఉంటూ ఉంటాయి గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ ఫాదర్ యొక్క జనరేషన్లో వాళ్ళు చిన్నప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనేవి దిగుతూ ఉండేవాళ్ళు. అండ్ మన మదర్ ఆర్ ఫాదర్ అనే వాళ్ళు కూడా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ జనరేషన్లో కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనేవి దిగుతూ ఉండేవాళ్ళు గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకో సినారియో అనేది కన్సిడర్ చేసుకున్నట్లయితే ఓల్డ్ మూవీస్ అనేవి మనం చూసినట్లయితే ఓల్డ్ మూవీస్లో కూడా మనకి వాళ్ళ ఇమేజెస్ కానీ డిఫరెంట్ యాక్టర్స్ యొక్క ఇమేజెస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి గాయస్. సో అలాంటి కేసెస్లో మనం కొన్నిసార్లు ఆ పర్టికులర్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ఫుల్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేసి ఎలా ఉంటుందో చూడాలనుకుంటాం గాయస్. సో అలాంటి కేసెస్లో మీరు ఒక సింపుల్ ట్రిక్ని యూస్ చేసి ఎటువంటి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అయినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కలర్ఫుల్ ఇమేజ్లోకి మీరు కన్వర్ట్ చేయొచ్చు గాయస్. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియోని ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో నుంచి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి గాయస్. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి హాట్ పాట్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి దాని గురించి సెర్చ్ చేయండి. వన్స్ మీరు హాట్ పాట్ అని సెర్చ్ చేయగానే మీ ముందుకి ఫస్ట్లో ఒక వెబ్సైట్ అనేది కనిపిస్తుంది గాయస్, hotpot.ai అని చెప్పి. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది మీరు చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని యూజ్ చేసి ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది తయారు చేయబడింది గాయస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కింద మీకు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది గాయస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కలరైజ్ పిక్చర్స్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంది, ఏఐ పిక్చర్ రీస్టోర్ టూల్స్, ఎన్లార్జ్ పిక్చర్ అండ్ గ్రాఫిక్స్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పి మనకి ఇక్కడ డిఫరెంట్ సర్వీసెస్ అనేవి మనకి కనిపిస్తాయి గాయస్. సో మనం ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని కలర్ పిక్చర్స్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఇక్కడ నుంచి కలరైజ్ పిక్చర్స్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆ పర్టికులర్ సర్వీస్ని మీరు ఓపెన్ చేసుకోండి గాయస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏఐ పిక్చర్ కలరైజర్, ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ డెమో అనేది మీకు ఇక్కడ ఇవ్వబడింది గాయస్. మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది మీకు కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే మీకు కలర్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది గాయస్. సో ఈ పర్టికులర్ టూల్ని యూస్ చేసి మీరు ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న బ్లాక్ అండ్ వైట్ లాంటి ఇమేజెస్ని మీరు కలర్ఫుల్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయొచ్చు గాయస్. సో అది చేయాలంటే మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్లోడ్ అని చేయమని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది, అప్లోడ్ బటన్. సో దాని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీ ముందుకి ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు ఏ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని కలర్ఫుల్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారా, నేను ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా నాకు ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఇవ్వబడింది గాయస్, కలరైజేషన్ ఫ్యాక్టర్ అని చెప్పి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వబడింది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ నెంబర్స్ అనేవి మీకు కనిపిస్తాయి గాయస్, లైక్ 12, 15, 18, 20, 25. ఈ పర్టికులర్ ఫ్యాక్టర్ అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏం ఇండికేట్ చేస్తుందంటే మీకు ఎంత అమౌంట్లో మీరు ఆ పర్టికులర్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని కలర్ఫుల్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నారని చెప్పి మనకి ఇక్కడ అడుగుతుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత హైయెస్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే అంత కలర్ఫుల్లోకి మన బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని ఇది కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 25 అనేది హైయెస్ట్ ఉంది కాబట్టి 25ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా మీకు ఎక్కువ కలర్ఫుల్ ఇమేజ్ అనేది మీకు కావాలనుకున్నట్లయితే మీరు హైయెస్ట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు కలరైజ్ అనే బటన్ మీకు కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి.
వన్స్ మీరు కలరైజ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా అప్లోడింగ్ అనేది అవ్వడం స్టార్ట్ అయింది మనకి, అండ్ ప్రాసెసింగ్ అవ్వడం కూడా మనకి స్టార్ట్ అయింది గైస్. అండ్ దెన్ వన్స్ ప్రాసెసింగ్ అనేది ఫినిష్ అయిన తర్వాత మనకి డౌన్లోడింగ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా మనకి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది, అండ్ డౌన్లోడ్ చేయడానికి కూడా మనకి రెడీగా ఉంది గైస్. సో ఇక్కడ నుంచి సింపుల్గా మీరు డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పర్టికులర్ కలరైజ్ చేసిన ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి గైస్. సో ఇక్కడ చూసారా ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా మనకి డౌన్లోడ్ అయిపోయింది, ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ చూసారా మనకి ఇంతకుముందు ఇమేజ్ అనేది మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంది గాయస్, అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది మనకి సక్సెస్ఫుల్గా కలర్ఫుల్ ఇమేజ్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారా మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది, అండ్ మనకి కలర్ కూడా మనకి వైట్ కలర్లో చేంజ్ అయింది, అండ్ ఈవెన్ ఫేస్ కలర్ కూడా మనకి చేంజ్ అయింది. సో ఈ విధంగా మీరు ఎటువంటి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్నైనా మీరు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టూల్ని యూస్ చేసి మీరు కలర్ఫుల్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయొచ్చు గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది నేను అప్లోడ్ చేసి మీకు కలర్ఫుల్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు కలరైజ్ పిక్చర్స్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ బటన్ మీద ట్యాప్ చేయండి. వన్స్ మీరు అప్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూసారా సక్సెస్ఫుల్గా నాకు బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది గాయస్. సో ఇక్కడ నుంచి అగైన్ మీరు కలరైజేషన్ ఫ్యాక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అగైన్ నేను ఇక్కడ 25 సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు పర్టికులర్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది ఫుల్ కలర్ఫుల్ ఇమేజ్లోకి చేంజ్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ హైయెస్ట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కలరైజ్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ప్రాసెసింగ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా అప్లోడింగ్, ప్రాసెసింగ్, డౌన్లోడింగ్ అని చెప్పి మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి, అండ్ ఇక్కడ మనకి అప్లోడింగ్ సక్సెస్ అయింది, ప్రాసెసింగ్ కూడా మనకి సక్సెస్ అయిపోయింది, ఈవెన్ డౌన్లోడింగ్ కూడా మనకి సక్సెస్ అయిపోయింది గైస్. వన్స్ ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది కలర్ఫుల్ ఇమేజ్లోకి కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనకి డౌన్లోడ్ బటన్ అనేది మనకు కనిపిస్తుంది. సో సింపుల్గా మీరు డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసి ఆ పర్టికులర్ కలర్ఫుల్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది సక్సెస్ఫుల్గా మనకి డౌన్లోడ్ అయిపోయింది, ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూసారా మనకి ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్లో ఉంది గాయస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం ఇమేజ్ అనేది మనకి ఇప్పుడు కలర్ఫుల్ ఇమేజ్లోకి చేంజ్ అయిపోయింది గాయస్. సో ఈ విధంగా మీరు ఎటువంటి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్నైనా కలర్ఫుల్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షాక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ ట్రిక్ గురించి తెలియజేయండి. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బీ గ్లాడ్ టు మేక్ వీడియోస్ ఆన్ వర్క్ క్వరీస్. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ లెర్నింగ్.